బ్రేకింగ్ న్యూస్ దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కేరళలో 273 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ముంబైలో ఈ నెలలోనే 95 కేసులు రికార్డయ్యాయి. ఇక ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. వాస్తవానికి ఏపీ, తెలంగాణలోనూ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డులో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, కనుమరుగైపోతుందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్ళీ కలకలం రేపుతుంది. కొత్త రూపంలో పంజా విసురుతుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసులే అందుకు నిదర్శనం చెప్పవచ్చు. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లో కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జినోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB 1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటికే JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా దేశంలో కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలంటూ అధికారులకు సూచనలు చేశారు కేంద్రం. దేశంలో అత్యధికంగా కేరళలో కరోనా ఇన్ఫెక్షన్ వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో 200 మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కర్ణాటకలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్ అయింది. గాజియాబాద్ లో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సైతం కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. భారతదేశంలో 2 కొత్త COVID-19 వేరియంట్లు అంటే NB 1.8.1, LF.7 కనుగొనబడ్డాయి. ఇప్పటికే దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఇప్పటి వరకు 5 మరణించినట్లు పేర్కొన్నారు. దీనిపై అధికారిక సమాచారం స్పష్టమైతే రావాల్సింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 5 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కుకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుల్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల టెన్షన్ మళ్ళీ పెరుగుతుంది. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కరోనా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ GGH లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. జాగ్రత్తగా ఆసుపత్రుల్లో సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితులు ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. భయపడాల్సిన అవసరం లేనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్తుంది. ఇప్పటికే మాస్క్ తప్పనిసరి అని చెప్పేసి పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి కరోనా రీఎంట్రీ మళ్ళీ దేశంలో కలవరపెడుతుందని కూడా మనం చెప్పవచ్చు. సైదులు, తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో పడకల్ని పెంచడమే కాకుండా ముందస్తుగా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టనుంది? ప్రస్తుతమైతే గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఒకటి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాదాపుగా 50 పడకల ఒక వార్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికైతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే వాస్తవంగా దగ్గు, జలుబు లక్షణాలు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఇంట్లో చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్లీ హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పేసి అధికారులు
ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో భాగంగా ఎమర్జెన్సీలో భాగంగా గాంధీ హాస్పిటల్లో 50 పడకల ఆసుపత్రి కూడా వార్డుని కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఇప్పుడు కొంత సీజనల్ అంటే ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో కొంత ఈ కామన్ అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్లీ కరోనా టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్తున్నారు. కాబట్టి దాని ద్వారా ఏమైనా శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తితే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ కావాలని కూడా చెప్తున్నారు. సో అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంది. కొన్ని సూచనల సలహాలు కూడా చేస్తుంది. పబ్లిక్ ప్లేస్ లో అంటే పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తుంది. దానిలో భాగంగా ఇక ఎవరికైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందో కరోనా లక్షణాలు ఉంది శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందో ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్ కు వచ్చి అడ్మిట్ కావాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తుంది. సైదులు, ఇది కోవిడ్ కొత్త వేరియంట్లపై వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తుంది? అంటే వేరియంట్లను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఏమైనా చెప్తుందా? కొత్త వేరియంట్లు ఏవైతున్నాయో అవి కొంత భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశమే అయినప్పటికీ కొంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని మరణాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్త వేరియంట్లతోటి కరోనా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంతో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం అయినప్పటికీ కూడా కొంత అక్కడక్కడ అంటే ఎవరు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంటే 80-90 వయసులు ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది తలెత్తుంది. వాళ్ళు శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ చనిపోతున్నారు. అది చనిపోయినప్పుడు వాళ్ళకి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని చెప్పేసి తేలిందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో కొంత ఏజ్డ్ పర్సన్స్ కి మాత్రమే ఇబ్బంది తలెత్తుంది తప్ప వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంత అప్రమత్తంతో పాటుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సైదులు, ఇక రోగ నిరోధక శక్తి పెంచేందుకు మళ్ళీ వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది అనుకోవచ్చా? ఒకవేళ ఈ యొక్క కరోనా విస్తృతంగా అంటే ప్రస్తుతం అయితే కేరళలో అత్యధికంగా, తర్వాత తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఒక కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో 5, తెలంగాణలో 1 కాబట్టి సో కేసులు ఇప్పుడు మనకి అత్యధికంగా నమోదైతే మాత్రం ఇమీడియట్లీ తక్షణమే మరి ఏం చేయాలి ఫర్దర్ గా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ ఇట్లనే విస్తృతంగా స్ప్రెడ్ అయినప్పుడు మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్స్ అందరికీ ఇచ్చిన మాట అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో మరోసారి ఏమైనా వ్యాక్సిన్స్ తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా అధికారిక ప్రకటన వెల్లడిస్తుందా, లేదంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వేరియంట్లు కొత్త వేరియంట్లు గుర్తించారు కాబట్టి సో దానివల్ల ప్రమాదం ఏముంది ఏందని చెప్పేసి చూసిన తర్వాత దానికి ఏమైనా మెడిసిన్ లాంటిది ఇస్తే సరిపోతుంది అనేది కూడా మనకి నిర్ధారణకి మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త వేరియంట్లతో రీఇన్ఫెక్షన్ కరోనాకు సంబంధించి ఇప్పటికే ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. సో దానికి సంబంధించి మెడిసిన్స్ రూపంలో తగ్గుతుందా లేకపోతే కంపల్సరీ అని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా సరే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటుంది. దానిపైన ఇప్పటికే అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం వ్యాక్సిన్ కూడా తప్పనిసరి అని చెప్పేసి కూడా అధికారికంగా ఉత్తర్వులు మనకి వెలువడే అవకాశం ఉంది. కాకపోతే అది కొంచెం లేట్ పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క కొత్త వేరియంట్లకు సంబంధించి వచ్చిన వారికి ఎవరైతే ఉన్నారో వారిని మరణించిన వారిని టెస్టులు చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా కరోనా ఎవరికైతే పాజిటివ్ అని తెలుస్తుందో వారిని కూడా టెస్టులు చేస్తున్నారు. కాబట్టి సో టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ ప్రకారం ఫర్దర్ గా కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సైదులు, ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖ గానీ ప్రభుత్వం గానీ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలపైన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మనకి అన్ని రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. కాబట్టి సో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇప్పుడు మనకి రద్దీ ఉన్న ప్లేసులలో మాస్క్ తప్పనిసరితో పాటుగా ఎప్పటికప్పుడు చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. మరోసారి అప్రమత్తంగా ఉండాలి. కొత్త వేరియంట్లతో కరోనా కలవర పెడుతుందని చెప్పేసి మనకి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా మనకి యాడ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అంటే ఏంటి, జలుబు, దగ్గు, తుమ్ము, జ్వరం లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మీరు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి మనకి పబ్లిక్ ప్రదేశాలలో యాడ్స్ రూపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరికీ ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పటికే ఆయా గ్రామాల్లో కొందరు ఆశా వర్కర్లతో కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూడా అవేర్నెస్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉదయం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేసి దాంతో పాటుగా ఏమైనా దగ్గు, జలుబు లాంటిది ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్లీ డాక్టర్ కు అప్రోచ్ కావాలి. డాక్టర్ కు ఒకవేళ తగ్గకపోతే అది కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే దేశంలో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ ఓన్లీ ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే కొంత కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కాబట్టి సో అవి అన్ని రాష్ట్రాల్లో కాక నమోదైతే మాత్రం ఖచ్చితంగా ఒక కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. దాన్ని బట్టి అంటే ఏంటి, లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఉండకపోయినప్పటికీ కూడా కొంత అప్రమత్తం చేసే విధంగా అంటే మరణాలు రేటు ఎక్కువగా ఉంటే సో అప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో పాటుగా ఒక కీలకమైన నిర్ణయం కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.